అయ్యా రఘురామకృష్ణరాజు, రామాలయం ఎక్కడైనా రామాలయమే కదా. ఎందుకు దళిత వాడలో కట్టే రామాలయానికి సిమెంట్ విగ్రహాలు, అగ్రవర్ణాలు ఉండే వాడల్లో కట్టే రామాలయాలలో గ్రనైట్ విగ్రహాలు? అంటే రాముడు దళిత వాడలో సిమెంట్ విగ్రహంతో ఉంటే సరిపోతుందా? అంటే దళిత వాడల్లో ధ్వజస్తంభం లేని రామాలయం ఉన్నా పర్వాలేదు, దళిత వాడల్లో సిమెంట్ విగ్రహంతో రామాలయం కట్టినా పర్వాలేదు, దళిత వాడల్లో జస్ట్ ఒక స్లాబ్ వేసి గోపురం కూడా లేకుండా, ఎటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ లేకుండా ఒక గుడి కట్టినా తప్పులేదు. అంటే ఈజ్ ఇట్ నాట్ ఇంపోజింగ్ యువర్ ఫేక్ అండ్ సూడో ఐడియాలజీ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా? ఓ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నువ్వు చేసేది ఇదా? నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవా? ఆలోచించుకోవాలి. ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసే ప్రజలు ఆలోచించుకోవాలి, ఎటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చాము. సమాజంలో జరుగుతున్న సమస్యలన్నింటినీ నేను అడ్రస్ చేసి, నేనేదో మంచోడిని, నేను మీకు అంత మంచి చేస్తున్నా, నేను మంచిగా చెప్తున్నా, మీరు మంచి ఫాలో అవ్వండి అని చెప్పే మనస్తత్వం కాదు నాది. ఎవడెలా చచ్చిపోతే నాకేంటి అనుకునే మనస్తత్వం. కానీ కూడా ఒక పిచ్చి ఎవడన్నా, ఒక మూర్ఖుడు సమాజాన్ని అన్స్టేబుల్ చేస్తున్నప్పుడు, సమాజంలో ఒక డిస్రప్షన్ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు, చెప్పకపోతే దానికి నేను ద్రోహం చేస్తున్నాను అంటే, నేను చచ్చిపోయినాక నేను ఏం చేశాను, ఏం సాధించాను అనేది నా తర్వాత ఎవడు మాట్లాడుకుంటాడో నాకు ఎందుకంటే అప్పటికి నాకు కాన్షియస్నెస్ ఉంది. కానీ బతుకున్నప్పుడు మాత్రం నా కళ్ళ ముందర కొంతమంది సమాజాన్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడాలి. నేను చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటా, కానీ నేను మాట్లాడి వీడిని పెద్ద మనిషిని చేయకూడదు అని ఒక రీజన్తో ఆగిపోయాను. కానీ హిందూ ధర్మం పేరు చెప్పుకొని, హిందూ ముసుగు వేసుకొని సమాజంలో ఫేక్ బాబాలు ఎప్పటి నుంచో ఉన్నారు. రైట్ ఫ్రమ్ డికేడ్స్, అంటే ఇంకా చెప్పాలంటే సెంచరీస్ నుంచి ఉన్నారు. కానీ ఈ మధ్య ఈ బీజేపీ పార్టీ ముసుగులో ఇతరులను బాధ పెట్టే క్రమంలో మనకి ఎవడన్నా నచ్చలేదు, వాడిని ఇబ్బంది పెట్టాలి, మన ఫలానా వాడి మీద కక్ష ఉంది, మా పక్కింటోడి మీద, ఎదురింటోడి మీద, వాడు వేరే మతం అయి ఉండాలి, ఇంకా అయిపోయింది. వాడిని హెరాస్ చేయడమే పనిగా పెట్టుకుని హెరాస్ చేస్తున్నారు కొంతమంది. నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, వీళ్ళందరూ ఆ స్థాయి నాయకులు ఎప్పుడు ఎందుకు అవుతారు అంటే, ఈ కైండ్ ఆఫ్ డిస్రప్షన్ ని వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. కానీ క్రిమినల్స్, అంటే క్రిమినల్ సైకాలజీ ఉన్న కొంతమంది హిందూ ముసుగు వేసుకొని, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, వైలెంట్ గా తయారయ్యి, రీసెంట్ గా నేను చూశాను కొన్ని వీడియోలు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో చూశాను. వాడెవడో ఒక గుండు పెట్టుకొని ఒక చర్చిలో ఒక ఫాదర్ ప్రేయర్ జరుగుతుంటే, ఒక గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ ప్రేయర్ చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ ఫాదర్ ని కట్టడి చేసి, హెరాస్ చేసి, వాడిని తిట్టి ఇబ్బంది పెట్టాడు. జై శ్రీరామను, జై శ్రీరామను. సమాజంలో క్రిస్టియానిటీ వల్ల గానీ, ఇస్లాం వల్ల గానీ, హిందూ ధర్మానికి సమస్య వస్తున్నప్పుడు వారియర్స్ బయలుదేరాలి. వాడి ఇంట్లోకో, వాడి చర్చిలోకో, వాడి మసీదులోకో నువ్వు వెళ్ళి జై శ్రీరామ్ అనమని చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పర్సనల్ ఫెయిత్ ఆఫ్ సమ్మన్ విత్ ఇన్ హిస్ బౌండరీస్, దెన్ యు ఆర్ కమిటింగ్ ఎ క్రైమ్. సమాజంలో ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ కాస్త ఆలోచించండి. మీ కక్షలకు, కార్పణ్యాలకు హిందూ మతాన్ని వాడుకుంటే ప్రపంచ ప్లాట్ఫామ్లో హిందూ మతానికి గౌరవం పడిపోతుంది. ఎక్కడో ఎవడో పాకిస్తాన్లో ఇస్లాం పేరు చెప్పుకొని హిందూస్ని తిడుతున్నారనో, కొడుతున్నారనో మాట్లాడుతున్నట్టే, అక్కడెక్కడో ఇండియా అనే కంట్రీ ఉంది, హిందూయిజం పేరు చెప్పుకొని ఇతర మనుషుల్ని సావగొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పే పరిస్థితికి భారతదేశ స్థితిని దిగజార్చొద్దు అని కొంతమంది ఫేక్ గాళ్లకు సవినీయంగా కోరుకుంటున్నా. నేను సవినీయంగా కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి విషయాల పట్ల లా అండ్ ఆర్డర్ చాలా సీరియస్ గా వ్యవహరించాలి. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద లా అండ్ ఆర్డర్. అంటే వీళ్ళని ముట్టుకుంటే జై శ్రీరామ్, రాముడిని ముట్టుకుంటున్నారు, రామతత్వాన్ని ముట్టుకుంటున్నారు అని డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థను కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నేను రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ కూడా చూడటం జరిగింది. ద వే హీ వాజ్ టాకింగ్, ఒక ఇగ్నోరెంట్, ఒక ఇల్యూషనరీ పర్సన్ మాట్లాడుతున్నట్టే మాట్లాడాడు. బేసికల్లీ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్న ఈ రఘురామకృష్ణరాజు ఇంతకన్నా బెటర్ గా మాట్లాడతాడని నేనైతే అనుకోలేదు. బట్ అన్ఫార్చునేట్, దిస్ ఈస్ వాట్ రఘురామకృష్ణరాజు ఈస్. ఇక ఆంధ్రప్రదేశ్ లో రాధా మనోహర్ దాస్, ఇతను నాకు తెలిసి సనాతన ధర్మాన్ని నమ్ముతున్నట్టుగా, వేదిక్ కల్చర్ ని నమ్ముతున్నట్టుగా, ఇతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కాదు. హీ సంథింగ్ ఫ్రమ్ అదర్ క్యాస్ట్. అదే క్యాస్ట్ మనకు తెలియదు, కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కాదు. సమాజంలో ఈ హిందూయిజాన్ని నమ్ముతున్నాము అంటే ఖచ్చితంగా నువ్వు కుల వ్యవస్థను కూడా నమ్మాలి. కుల వ్యవస్థని నమ్ముతున్నావు అంటే బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చి తీరాలి. మరి బ్రాహ్మణులకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇతను ఇస్కాన్ ముసుగులో ఎందుకు సంపాదిస్తున్నాడు? కుల మతాలు అన్ని సమానము అని సెక్యులర్ మాటలు మాట్లాడినప్పుడు మతాలు కూడా సమానమనే మాట్లాడాలి. కానీ నువ్వు బ్రాహ్మణిజాన్ని తీసుకొని, బ్రాహ్మణ్ కల్చర్ ని ఇంబైబ్ చేసుకొని, సమాజానికి నువ్వు ఒక బ్రాహ్మణ్ గా ప్రొజెక్ట్ చేసుకొని, దారిలో ఎవడో పోతూ ఉంటాడు, ఏ గొర్రె ఇలా రా అంటాడు. లేదా ఒక బాత్రూములు కడిగే అమ్మాయి దగ్గర ఒక
మున్సిపాలిటీ వర్కర్స్ దగ్గరకు వెళ్ళి నువ్వు యేసుని ఎందుకు మొక్కుతున్నావు అంటాడు. ఇప్పుడు వాళ్ళకు ఎడ్యుకేషన్ లెవెల్స్ చాలా లోగుంటాయి. అంత లోగున్న వాళ్ళు చెప్తున్న మాటలు కూడా ఎలా ఉంటాయంటే కొంచెం లైక్ ఇగ్నోరెంట్ గానే ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో పని చేస్తున్న మహిళను నీ కొడుకు జ్వరం వచ్చింది కదా ఎలా తగ్గింది అంటే అంతా ఆ మారెమ్మ దయ్య ఎల్లమ్మ దయ్య అంటారు. కానీ ట్రూత్ ఏంటి, హాస్పిటల్కి వెళ్ళారు, మందులు వాడారు, తగ్గింది. కానీ వాళ్ళ మత విశ్వాసాల బట్టి వాళ్ళు దేవుడికి ఆపాదిస్తారు. వాళ్ళకు జరిగిన వాళ్ళ క్లియర్ అయిన ఇష్యూని దేవుడికి ఆపాదిస్తారు. కానీ రాధా మనోహర్ దాస్ ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళతో మాట్లాడి చూసారా ఈ యేసుగాడు, ఈ ఆగాడు, ఇలాంటి గాడు, అలాంటి వాడు అనుకుంటా. అసలు లిటరల్లీ సమాజంలో క్రిస్టియానిటీ తీసుకున్న ప్రజలకు వాడు పెట్టిన పేరు గొర్రెలు. నువ్వెవడివిరా వాళ్ళని గొర్రెలను పిలవటానికి? నీకే హక్కు ఉంది? ఏ హక్కులో, ఏ స్థాయిలో నువ్వు క్రిస్టియన్స్ని గొర్రెలు అనగలుగుతున్నావు? నీవు నిజంగా క్రిస్టియన్స్ అందరినీ గొర్రెలంటే, నువ్వు మొగోడివే అయితే, నువ్వు నిజంగా గుండు కొట్టుకొని పిలక పెట్టుకొని హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ఒక సనాతనవాదివి అయితే పోయి షర్మిల ముందర కూర్చొని నువ్వు గొర్రెవి అను, పోయి జయసుధ ముందర కూర్చొని నువ్వు గొర్రెవి అను, పోయి విజయ్ చంద్ర ముందర కూర్చొని నువ్వు గొర్రెవి అను. క్రిస్టియానిటీని పాటిస్తున్న సెలబ్రిటీస్ని కానీ డబ్బున్న వాళ్ళని కానీ నీకనే బాల్స్ లేవు. కానీ ఒక మున్సిపాలిటీ వర్కర్ని, రోడ్డు మీద తిరిగే చిన్న చిన్న మనుషుల్ని, పేదవాళ్లను వాళ్ళని గొర్రెలు అంటావు. అసలు గొర్రెలు ఎవరో తెలుసా? ఇటువంటి వాడికి వాల్యూ ఇచ్చి ఇటువంటి వాడిని ఫాలో అవుతున్నారు చూసారా, వాళ్ళు గొర్రెలు. నేను ఇంతకాలం కూడా చాలా రిస్ట్రెయిన్ చూపించాను, వీడి గురించి మాట్లాడకూడదని చాలా రిస్ట్రెయిన్ చూపించాను. ఎందుకు మాట్లాడకూడదు అనుకున్నానంటే ఈజ్ నాట్ అప్ టు ద లెవెల్ అబౌట్ విచ్ వీ హ్యావ్ టు టాక్. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మన మాన్యశ్రీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చర్యలు. ఆయన మన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేశాడు ఈ రాధా మనోహర్ దాస్ గారు. వీడు సనాతనవాదులో ఏదో పొగిడాడండి రఘురామకృష్ణరాజు. అసలు ఐ లిటరలీ పిటీ ఆన్ హిమ్. దేవుడు నీకు అంత డబ్బు ఎలా ఇచ్చాడు? దేవుడు నీకు ఆ జాతిలో పుట్టావే, క్షత్రియ కులంలో పుట్టావే, ఎందుకు ఆ క్షత్రియులకు ఉండాల్సిన లెవెల్ లేదు నీకు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రభాస్ ఉన్నాడు, ఎందుకు ప్రభాస్ని సమాజం గౌరవిస్తుంది? ఎందుకు సినిమా ఇండస్ట్రీ గౌరవిస్తుంది? ఎందుకు రాజకీయ నాయకులు గౌరవిస్తారు? ఎందుకు నరేంద్ర మోడీ గారు పిలిచి మాట్లాడతారు? లెవెల్ చూపించాలి కదా, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి కదా. ఆకివీడు అని ఒక చిన్న గ్రామంలో ఆ పేదవాళ్లకు ఒక చిన్న గుడి ఉంటే, ఆ గొంతేరమ్మ గుడి ఏదో ఉంటే, లేదా ఆ గుడి రామాలయం అనుకుంటూ పోయి మిడ్ నైట్ కట్టి దానికి శంకుస్థాపన చేసి 2 నుంచి 4 వరకు దశమి ఏకాదశి కలిసిన బ్రహ్మముహూర్తమా? ప్రతి నెలకు 2 సార్లు వస్తుంది దశమి ఏకాదశి. ప్రతి నెలకు ఒకసారి వెళ్ళి ప్రతి గుడిలో పోయి మీరు భూమి పూజలు చేసి వస్తారా? ఇతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ ప్రశ్న అని ఒక ఛానల్లో హీ వాస్ టాకింగ్ అబౌట్ నీకేం తెలుసువా రామాలయాలు ఎలా ఉంటాయో నీకేం తెలుసు? హరిజనవాడల్లో గిరిజనవాడల్లో ఎలా ఉంటాయి రామాలయాలు? సిమెంట్ విగ్రహాలే కడతారు. అవును, మేము సిమెంట్ విగ్రహాలే కడతాం. నాకు తెలియదు సార్ హరిజనవాడల్లో గిరిజనవాడల్లో రాముల విగ్రహాలు సిమెంటుతో కడతారని. అంటే డబ్బున్న వాళ్ళు, అధిక కులస్తులు ఉన్న చోట స్వచ్ఛమైన గ్రానైట్ రాయో మార్బుల్ రాయో తెప్పించి రాముడు రెడీ అవుతాడు. కానీ గిరిజన వాడల్లో సిమెంట్తో కడితే చాలు రాముడు. అంటే గిరిజనులకు, హరిజనులకు, అధిక కులస్తులకు రాముడి విగ్రహం వస్తుంది అని సంతోషపడాలా? ఇక్కడ కూడా వాడికి సిమెంట్ విగ్రహం చాలు, వీడికి గ్రానైట్ విగ్రహం కావాలని నువ్వు మాట్లాడుతున్న వాటిని ఆమోదిస్తున్న ఈ సమాజాన్ని చూసి జాలిపడాలా? ఇది కాదా వివక్ష? ఇది కాదా బాధాకరమైన విషయాలు? ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఇటువంటి వాడు రాజ్యాధికారం గురించి, జనాలకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి, సమాజంలో ఉండాల్సిన స్టెబిలిటీ గురించి, స్థిరత్వాన్ని గురించి కదా మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? ఎప్పుడు కాంట్రావర్సీస్ మాట్లాడుతూ ఏం సాధిస్తావు? కాంట్రావర్సీస్ మాట్లాడితే మీరు లైమ్ లైట్ లో ఉంటారని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ దగ్గర ఇన్స్పైర్ అయ్యారేమో తెలియదు. కానీ రామ్ గోపాల్ వర్మకు జ్ఞానం ఉంది. మీరు మాట్లాడుతున్న మాటలో జ్ఞాన శూన్యత క్లియర్ గా కనపడుతుంది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిట్టడం, ఏ పార్టీలో ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు. లిటరలీ యువర్ కిలింగ్ టీడీపీ ఇన్ ఆకివీడు ఏరియా. రాసి పెట్టుకోండి, 2029లో ఆకివీడు ఏరియాలో ఒక్కడు కూడా టీడీపీ కూడా ఓటేయడు. టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎందుకు వేస్తారు? క్లియర్ గా మీరు ఆ జాతి, మేము ఈ జాతి, మీ జాతికి సిమెంట్ విగ్రహం చాలు, మా జాతికి రాళ్ల విగ్రహాలు కావాలి. అసలు ఆ జాతికి రాముడి విగ్రహం వద్దు, మేమేదో వేరే దేవతను మొక్కుకుంటామంటే కూడా బలవంతంగా రాముడి విగ్రహం కడుతున్నావు. సరే కడుతున్నావు, కట్టు, బ్రహ్మాండమైన గుడి కట్టు, ఒక తరతరాలు గుర్తుండిపోయే గుడి కట్టు, వాళ్ళని కూడా రామతత్వాన్ని నేర్పించేలా చూసి ఆనందపడి ఆహ్లాదపడేలా కట్టు. వాళ్ళకి ఎందుకు సిమెంట్ విగ్రహం? సో దిస్ ఈజ్ వాట్ ద పొలిటీషియన్స్ ఆర్ డూయింగ్ టు ఇండియా. ఇటువంటి పొలిటీషియన్స్ ని, ఇటువంటి ఈ ఫేక్ గాళ్ళు, మత ప్రచారకర్తలు అనుకుంటూ చెప్పుకుంటున్నాడు. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు హిందూ ధర్మం గురించి కాకుండా ఇంకేదన్నా మాట్లాడితే మనం చూస్తామా? ఎవడు కింద దాంతో కూడా చూడవాడిని. కాబట్టి వాడు చాలా తీక్షణంగా ఆలోచించి ఎలా నేను డబ్బులు సంపాదించాలి, ఎలా నేను పబ్లిసిటీ పొందాలి, ఎలా నేను పెద్ద పెద్ద వాళ్ళతో తిరగాలి. ఇప్పుడు చూడండి, దీనివల్ల రఘురామకృష్ణరాజుతో ఎదురెదురు కూర్చోని మాట్లాడగలిగారు. రఘురామకృష్ణరాజు ఎంత జ్ఞాన శూన్యుడైనా కూడా డబ్బుంది, అధికారం ఉంది, పెద్దవాడు, పెద్ద కులస్తుడు, క్షత్రియుడు అని ఈ దేశ సాంప్రదాయాల బట్టి గౌరవిస్తున్నాం. అతన్ని గౌరవించే
సమాజంలో ఉన్నాం మనం. నేను గౌరవించొద్దని చెప్పట్లేదు, కానీ గౌరవం పొందుతున్నవాడు ఇతరులకు గౌరవం ఇవ్వడం లేదని చూడు. ఇంత నేను చెప్పినా కూడా మీకు ఎవరికి అర్థం కాదు. అర్థమైన వాడు చూసి ఒక 2 నిమిషాలు చెప్పట్టు కొట్టి వెళ్ళిపోతాడు. సమాజంలో మార్పు రావాలి. వీఆర్ నోబడీ ఈజ్ అగెయిన్స్ట్ హిందూయిజం, నోబడీ షుడ్ బి అగెయిన్స్ట్ ఇస్లాం, నోబడీ షుడ్ బి అగెయిన్స్ట్ క్రిస్టియానిటీ, అండ్ నోబడీ షుడ్ బి అగెయిన్స్ట్ అండ్ నోబడీ షుడ్ బి టువర్డ్స్ ఎక్స్ట్రీమిజం. ఈ పాయింట్ ని జనాలు దయచేసి అర్థం చేసుకోండి. హిందూ ధర్మాన్ని గౌరవించడం, ప్రేరేపించడం నేను కూడా ఇష్టపడతాను. But at the same time, don't interrupt the lives of the common people from the other religions. ఇప్పటిదాకా ఈ పిచ్చి సమాజం పిచ్చిగా తయారు కాకముందు మీరందరూ, ఇప్పుడు కార్పెంటర్ ముస్లిం వస్తాడు, లేదా ఇంకొక కులస్తుడు వస్తాడు, ఇంకో మతస్థుడు వస్తాడు, పక్కింటి క్రిస్టియన్తో మీరు ఎలా నార్మల్గా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడండి. నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వాళ్ళను మనము ఒక తప్పుగా చూడటం కానీ తక్కువగా చూడటం కానీ మొదలు పెడితే ఎక్కడో ఎవడో చేసే తప్పు ఎక్కడో ఎవడినో ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్లాంని ఇబ్బంది పెట్టే కొంతమంది ఉన్నారు. అటువంటి వాడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎక్కడో సౌత్ ఇండియాలో డీప్ డౌన్ ఇన్ కేరళలోనో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లోనో ఎవడో ఒక కుర్రోడు చూసి అక్కడ మా వాడిని ఇబ్బంది పెడుతున్నాడు, మేము చాలా మార్జినలైజ్ అయిపోయామని పక్కింటి హిందూ మీద కక్ష పెట్టుకుంటే అక్కడ వాడెవడో రాజకీయ నాయకుడు చేసిన దుర్మార్గమైన రాజకీయానికి కింద డౌన్ సౌత్ లో ఎవడో ఒక పేద అప్పర్ రిటైర్డ్ ప్రొఫెసరో, రిటైర్డ్ ఇంజనీరో, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో కూర్చున్న ఒక ముసలాయనను ఒక ఇస్లాం ఎక్స్ట్రీమిస్ట్ చంపేశాడని న్యూస్ చూస్తాం మనం. ఎక్కడో జరిగిన తప్పుకు ఎక్కడో ఎవడో మూల్యం చెల్లించుకోవాలి. సో సమాజంలో దయచేసి కాస్త స్టేబుల్ గా ఉండండి. డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దిస్ సూడో హిందూయిజం. ఈ సూడో హిందుత్వ జనాల యొక్క ట్రాప్ లో పడద్దండి.